యూత్ డిక్లరేషన్ అన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ పెట్టారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆర్పాటం చేశారు. మెగా డిఎస్సి అని గొప్పలు చెప్పారు. ఉద్యోగాల జాతర అని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పాలకులు పూర్తిగా చేతులెత్తేశారు. ఉద్యోగాల ఊసు లేదు, జాబ్ క్యాలెండర్కు దిక్కు లేదు. మెగా డిఎస్సి దగా అయింది. అధికారం ఇస్తే ఏదో ఉద్ధరిస్తారని గంపెడాశలు పెట్టుకున్న నిరుద్యోగుల కలలపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లింది. ఉద్యోగాలు ఇవ్వకుండా వేధిస్తుంది. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుని పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగ జేఏసీ సమరశంఖం పూరించింది. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఉద్యోగాల ఊసు లేకుండా పబ్బం గడుపుతున్న రేవంత్ సర్కారుపై జంగ్ సైరన్ మోగించింది. ఎల్లుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 10,000 మందితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ముట్టడిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. గత 3 నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. అన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి మద్దతు పలకాలని నిరుద్యోగ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడుతున్న కోచింగ్ సెంటర్ అశోక్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చైతన్యపురిలోని ఆదర్శ అపార్ట్మెంట్ చుట్టూ బారికేడ్లు పెట్టారు. అశోక్ను బయటకు వెళ్లనివ్వకుండా ఇంటి చుట్టూ దాదాపు 20 మంది పోలీసులను కాపలాగా పెట్టారు. దాంతో ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు అశోక్. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఉద్యోగార్థులు ఆందోళనలు చేస్తుంటే రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్తో పాటు ఇతర నేతలు విమర్శించారు. ఈ మేరకు ఈ నెల 5న నిరుద్యోగులు తలపెట్టిన టీజీపీఎస్సీ ముట్టడికి ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలిపాయి. నిరుద్యోగులు తలపెట్టిన టీఎస్పీఎస్సీ ముట్టడికి సంపూర్ణ మద్దతుగా ప్రజా సంఘాలుగా మేము ముందుకొచ్చాం. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో యూత్ డిక్లరేషన్లో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాల్ని నియమిస్తామని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రకటించడం జరిగింది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే 7 నెలల సమయం గడిచిపోయింది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పరీక్ష నిర్వహించలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,30,000 ఉద్యోగాలు వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మిగిలిపోయినటువంటి 30,000 ఉద్యోగాలు, వారు ఎగ్జామ్ నిర్వహించినటువంటి 30,000 ఉద్యోగాల్ని నేను ఇచ్చినా అని చెప్పుకునే పద్ధతిలో వారు చెప్పుకుంటున్నారు తప్ప ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు కూడా